ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార తీరు రోజు రోజుకి దిగజారిపోతుంది. ప్రతిపక్షాలను వేధించడమే పనిగా గత 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. శాంతి భద్రత కోసం ఎంత పనిచేశారో మనకైతే తెలియదు, కానీ ప్రతిపక్షాల మీద వేధింపులకైతే తుఫాను వేగంతో రావడం జరుగుద్ది. ఇప్పుడు తాజాగా అదే కోవలో తెలుగుదేశం పార్టీ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుని అలాగే ఆయన సన్నిహితులను అరెస్టు చేసి వేధించే ప్రయత్నంగా దొంగ కేసులు పెట్టారు. దీని మీద ముందస్తు బెయిల్ కోసం ఎప్పుడైతే హైకోర్టుకి పర్చూరు వెళ్ళటం జరిగిందో, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వెళ్ళటం జరిగిందో, అప్పుడు హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది పోలీసుల మీద. అసలు మీరు పోలీసులేనా, మీరు వ్యవహరించిన తీరు పోలీసులు వ్యవహరించే తీరుగా ఉందా అని చెప్పి ఒక అసహనం వ్యక్తం చేసింది. ఇదే తీరుగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులందరినీ కూడా మేము జైలుకు పంపుతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరించే పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఉందో రాష్ట్రంలో ఒకసారి చూడండి. పోలీసుల్ని మీరు చట్ట ప్రకారం నడుచుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే, అధికార పార్టీ నేతలు అడుగులకు మడుగులు వచ్చుతామంటే ముందు మిమ్మల్ని జైలుకు పంపుతాం మేము. అప్పుడు కానీ వ్యవస్థ చక్కబడేటట్లేదు. ఒక ఎమ్మెల్యే ఎంపీ లాంటి వ్యక్తులే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి హైకోర్టుకు వచ్చారు అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అందరూ హైకోర్టుకి రాలేరు కదా రక్షణ కోసం. సామాన్య ప్రజలను ఇంకెంత భయభ్రాంతులకు గురి చేస్తారు? ఒక ఎమ్మెల్యేకి ఎంపీకే దిక్కులేదు పోలీసుల చేతుల్లోనని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇది పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా చెంపపెట్టు నిన్న చేసిన వ్యాఖ్యలు. ఇక అసలు విషయానికి వస్తే ఏలూరు సాంబశివరావు గత కొద్ది రోజుల నుంచి దొంగ ఓట్లకు సంబంధించి తీవ్రమైన పోరాటం చేస్తుంటే ఆయనకు అందిన ఒక పాత గోడౌన్లో తనిఖీలు చేసి ఏదో ఒక బుక్ దొరికింది, ఆ బుక్లో ఎన్నికల లావాదేవీలు ఉన్నాయని చెప్పి ఆయన అరెస్టు చేసే ప్రయత్నంలో భాగంగా కేసులు కూడా నమోదు చేశారు. దాంతోపాటు ఆయన అనుచరులను ఇబ్బంది పెట్టాలని గ్రానైట్ ఫ్యాక్టరీల మీద దాడులకు వెళ్ళారు. ఇద్దరు అధికారులు 2 బృందాలుగా 12 మంది విడిపోయి దాడులకు వెళ్ళారు. అప్పుడు ఆల్రెడీ మనం దీని మీద వీడియోలు చేసాం. విజిలెన్స్ అధికారులు దాడులకు ఎలా వెళ్ళారు? కత్తులు, కటార్లు, కారం ప్యాకెట్లు కారులో పెట్టుకుని వెళ్ళారు. మనం ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేసాం. వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా లైవ్లో దొరికిపోయారు. తర్వాత తిరిగి ప్రశ్నిస్తే పారిపోయారు విజిలెన్స్ అధికారులు. పారిపోతూ మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పి ఒక కేసు పెట్టి పారిపోయారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును కూడా అరెస్టు చేయడానికి, ఆయన A8గా ఉన్నాడు, అరెస్టు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో హైకోర్టులో అయితే 2 అనుబంధ పిటిషన్లు అయితే ఏలూరు సాంబశివరావు వేయటం జరిగింది. ఏంటంటే నన్ను ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇలా అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది, నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన విషయంలో కూడా నోటీసులు ఇవ్వకుండా అరెస్టు కోసం పోలీసులు వెంటాడుతున్నారని 2 అనుబంధ పిటిషన్లు అయితే వేయటం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోర్టుకు కూడా ఆగ్రహం వచ్చింది. కేసులన్నీ కూడా మీరు పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా 7 ఏళ్ల కంటే లోపు శిక్ష పడే సెక్షన్లు. మరి అలాంటప్పుడు 7 ఏళ్ల కంటే లోపు శిక్ష పడేదానికి 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం పోలీసులకు ఎందుకు లేదు? ఎందుకు 41A నిబంధనలను మీరు పాటించకుండా అరెస్టు చేయడం కోసం వెంటాడుతున్నారు? పోలీసుల వ్యవహార తీరు చూస్తే అనుమానాస్పదంగా ఉంది. అసలు మీరు పోలీసులేనా? కాకి డ్రెస్సులు వేసుకున్న పోలీసులేనా? ఇదే కానీ కొనసాగితే అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కోర్టు హెచ్చరించింది. అంటే వాస్తవానికి 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు పెట్టినప్పుడు 41A నిబంధన అనేది పాటించాలి. ఇది మనం అనేక సందర్భాల్లో వింటూనే ఉన్నాం. 41A అనేది ముందు నోటీస్ ఇచ్చి మన నుంచి వివరణ తీసుకుని సంతృప్తి చెందకపోతే సంబంధిత ఆధారాల ఆధారంగా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవచ్చు. బట్ ఇక్కడేమో వాళ్ళు పెట్టిన సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ల లోపు ఉన్న సెక్షన్లే. అందులో ఏది కూడా 7 ఏళ్లకు పైబడి శిక్ష పడేది లేనేలేదు. కానీ వెంటనే 41A అనేది పాటించకుండా దొరికితే ముందు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపేయాలి, ఒక 4 రోజులు 10 రోజులు. ఆ ఉద్దేశంతోనే ఆ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే కోర్టు అయితే చాలా ఘాటుగా స్పందించింది. వాస్తవానికి ఇది రాష్ట్ర పోలీసు శాఖ మొత్తానికి కూడా ఒక చెంపపెట్టు. ఎవరైతే అధికార పార్టీ నేతలు అడుగులకు మడుగులొత్తి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు ఒక చెంపపెట్టు. అలాగే హైకోర్టు వ్యాఖ్యలు అనేవి వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ఉపయోగపడాలి. ఎందుకంటే మీరు సంబంధం లేకుండా మేము అధికార పార్టీ నేతలు చెప్పినట్టు మేము చేస్తామంటే వాళ్ళు కాదు, మేము మిమ్మల్ని జైలుకు పంపుతాం అని చెప్పి కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. దానికి సంబంధించిన వార్తను అయితే మనం ఒకసారి చూద్దాం. మీరు పోలీసులైనా అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి?
కోర్టు కరెక్ట్గానే అడిగింది. ఒక ప్రజాప్రతినిధి, ప్రజల ఆమోదంతో గెలిచిన ప్రజాప్రతినిధి పోలీసులకు భయపడితే, అక్రమంగా అరెస్ట్ చేస్తారని పోలీసులకు భయపడితే, అంత పవర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే భయపడితే, ఇక మీ బోటి మా బోటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? అదే వ్యాఖ్య నిన్న కోర్టు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఎంపీలు భయపడే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, వాళ్ళని మీరు భయపెట్టటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు. మళ్ళీ ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదని ఏమీ లేదు, చట్ట ప్రకారం నడుచుకోవాలి కదా. మీరు వాళ్ళని ఎందుకు 41 నోటీసులు ఇవ్వకుండా ఎందుకు బెదిరించి భయపెడుతున్నారు? కోర్టు నేను చాలా ఘాటుగానే అడిగింది. 41A నోటీసుల నిబంధనలు పాటించరా? పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరిక. నిజంగా గాన ఏలూరు సాంబశివరావుని గాన అరెస్టు చేసి మీరు అరెస్టు చేస్తే ఆయన్ని కాదు, ముందు మిమ్మల్ని జైలుకు పంపుతాం మేము. ఏలూరు సాంబశివరావుని అరెస్ట్ చేస్తే ఆయన్ని కాదు, అరెస్టు చేసిన పోలీసులను మేము జైలుకు పంపుతామని చెప్పి కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే ఏలూరు ముందస్తు బెయిల్ మీద అయితే ఈరోజు విచారణ అయితే ఈ రోజుకు వాయిదా వేసింది. ఇక చూడండి, పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా పర్చూరి తెదేపా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అరెస్టుకు ఇలా ప్రయత్నిస్తారని మండిపడింది. అరెస్టు చేస్తే అందరి బాధ్యులైన పోలీసులను జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్టుగా లేదని చెప్పి వ్యాఖ్యానించింది. ఒక ఎమ్మెల్యే ఎంపీలే ఆందోళన చెందితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి నిన్న కోర్టు చెప్పడం జరిగింది. అంటే కోర్టు ఏమందంటే ఉన్నతాధికారుల మీద చర్యలకు ఆదేశించాలి, అప్పుడు కానీ వ్యవస్థ చక్కబడదు. ఎందుకంటే ప్రతిసారి మీ కోర్టులకు రావడం, మేము తిట్టడం, మళ్ళీ మీరు వెళ్ళి అదే పని చేయటం, మళ్ళీ మేము తిట్టడం, మళ్ళీ అదే పని చేయటం, ఇదే పందాగా మారింది. అలా కాకుండా ఒకసారి మీకు కనుక శిక్ష వేసామనుకో, ఉన్నతాధికారులకు కనుక శిక్ష వేసామనుకో, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో రిమాండ్ వేయాలన్నాం అనుకో, ఉన్నతాధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు నిబంధనల విరుద్ధంగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఆ లోపల వేయాలని ఒక వారం మేము ఆదేశాలు ఇస్తే అప్పుడు పోలీసులు చక్కబడతారు అని నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు. ఇది నేను చెప్తుంది కాదు, హైకోర్టు అదే చెప్పింది. సంబంధిత వ్యక్తులందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పింది నిబంధనలు పాటించకపోతే. అంటే వాస్తవానికి కోర్టు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో చెప్పాయి. అయినా కానీ చౌటోడి ముందు శంఖం ఊదినట్లే, ఆంధ్ర పోలీసుల ముందు కోర్టు ఎన్ని చెప్పినా చౌటోడి ముందు శంఖం ఊదినట్టే. ఈ కేసు అయిపోయిందా, మళ్ళీ రేపటి కేసులో మళ్ళీ షరా మావులే, మళ్ళీ అరెస్టులు, మళ్ళీ 41A నోటీసులు ఉండవు, మళ్ళీ రాజకీయంగా వెంటాడటం, ఇవన్నీ మావులే. గత 5 ఏళ్ల నుంచి కోర్టులు చెబుతూనే ఉన్నాయి. సో ఎవరైతే ఈ గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారి మీద ఇచ్చిన వ్యక్తి ఎవరంటే గనులు భూగర్భ వనరుల శాఖ సహాయక సంచాలకులు బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం A8గా ఎమ్మెల్యే ఉన్నాడు, మిగిలిన వారి మీద సెక్షన్లు నమోదు చేశారు. వారందరికీ కూడా 41A నోటీసులు ఇవ్వాలి వాస్తవానికి, కానీ అందులో కొంతమందిని ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ కూడా పంపడం జరిగింది. అదే కోవలో భాగంగా ఇప్పుడు ఏలూరు ఎమ్మెల్యేను కూడా రిమాండ్కు పంపాలని చెప్పి పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం అత్యంత అవసరం కాబట్టి, అందులోనూ ప్రతిపక్ష నేత పార్టీగా ఉన్నాడు, ప్రజా సమస్యలను అసెంబ్లీలో గళమెత్తాల్సి ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన్ని అరెస్టు చేస్తే అది కేవలం కుట్రే. పైగా టీడీపీ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా వైసీపీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఈ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పటికిప్పుడైతే నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు ముందస్తు బెయిల్కి సంబంధించి వాయిదా అయితే వేశారు. బట్ అరెస్టు చేయడం మాత్రం కుదరదని చెప్పారు. తుది ఆదేశాలు వచ్చే వరకు కూడా పరచూరికి ఎమ్మెల్యే అయినటువంటి ఏలూరు సాంబశివరావుని అరెస్ట్ చేయడం కుదరదు. పొరపాటున అరెస్టు చేస్తే ఆయన్ను కాదు, అరెస్టు చేసిన వ్యక్తులందరినీ కూడా మేము జైలుకు పంపుతాం. అది 41A నిబంధనలకు నోబడి నోటీసులు ఇవ్వాల్సి ఉంది అని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. అంటే ప్రతిపక్షాలను పోలీసులు ఏ విధంగా వేధిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ రకంగా ప్రతిపక్షాల మీద దాడులకు తెగబడుతున్నాడో ఒక ఉదాహరణ. కోర్టు చెప్పింది కరెక్టే, ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే ఇక సామాన్య ప్రజలు భయపడరా? మీ బోటి నా బోటీలకు భయం ఉండదా? ఆ స్థాయిలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. నిన్నగాక మొన్న గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు, అదొక తలెత్తుకోలేని పరిస్థితి పక్క రాష్ట్రంలో పోలీసులే. అలాంటివన్నీ వదిలేసి ఈరోజు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన ఇలాంటి వాటి మీద మాత్రం రాజకీయ కక్ష పోతున్నారు. ఏది ఏమైనా ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా ఒక చెంపపెట్టు లాంటివి.